హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రేపటి కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా అయితే మనమే తెలుసుకుందాం. మన కథలు నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇక రిషి కనిపించాడు, చాలా హ్యాపీ. అయితే ఇక రేపటి కథలో ఇక వీళ్ళంతా అక్కడ మార్చురీలో అయితే ఉన్నారు కదా, వస్తారా అయితే నా రిషి సార్ ఇక్కడ ఉండరు, నా రిషి సార్ జెంటిల్ మ్యాన్, అసలు ఇక్కడ ఉండరు, చాలా హుందాగా ఉంటారు, ఆయన బతికే ఉంటారు, ఇక్కడ ఉండరు మావయ్య అనేసి అంటే ఇక బాడీస్ని చూసి రిషి కాదని తేల్చి చెప్పేసి బయటకు అయితే వచ్చేస్తారనమాట. ఇది ఇలా ఉండగా ఇక వీళ్ళిద్దరిని అనుపమాని ఇక వస్తారని సేవ్ చేసిన ఒక అతను ఉన్నాడు కదా, ఇక అతనే ఇక వసుధారాని రిషిని కలిపే అతను అనమాట. అంటే ఇక ఏమైంది మేడం, మీరు ఏదో ఇబ్బందిలో ఉన్నారు, ఏంటో మీరు అంటున్నారు, సార్ పేరేంటి, ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడైతే ఇదిగో ఇలా చెప్తారనమాట. ఇలా చెప్తే ఇతను మాకు తెలుసు, మొన్న రాత్రి ఇలా ఒక అటాక్ లాగా కొందరు రౌడీలు తరుముకుంటూ వస్తుంటే ఇక అప్పుడే ఇతను కనిపించారు అక్కడ, వాళ్ళందరూ కూడా ఇట్లా పొడుస్తున్నట్లుగా అయితే ఉంటే ఒక్కసారిగా మేము వెళ్ళి కాపాడాము, ఇతని ట్రీట్మెంట్ జరుగుతుంది, రండి చూపిస్తానని చెప్పేసి తీసుకువెళ్ళి ఇక రిషిని ఆల్రెడీ ఇక పసరు ఇక ఆకులతో వైద్యం చేస్తున్నారు కదా, ఇక వాళ్ళు ఇక అక్కడ రిషి ఒక్కసారిగా వసుధార అని చెప్పి కలవరిస్తూ ఉంటారనమాట. ఇక అలా కదిరిస్తూ ఉంటే ఎవరా వస్తారా అనేసి వాళ్ళంతా ట్రీట్మెంట్ జరిగే చోట అయితే ఉంటారనమాట. ఇక అక్కడికి వసుధారణ కూడా వాళ్ళు తీసుకెళ్ళేసరికి ఇక రిషి స్పృహలోకి వస్తాడు. వసు మాట వినంగానే సార్ నీకేం కాదు, ఏమైంది అన్నట్లుగా అయితే ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఏమైంది సార్, ఎలా ఉందనంటే కత్తిపోట్లు బాగా తగిలాయి, ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే సరే అన్నట్లుగా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనేసి అంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో తీసుకువెళ్తే ఏదన్నా మళ్ళీ అటాక్ లాంటిది జరగచ్చేమో, ఇక్కడే ఉంచి ఈ వైద్యాన్ని చేయిద్దామని చెప్పి అక్కడ వాళ్ళందరూ అంటారనమాట. ఇక దాంతో ఇక వసు రిషి దగ్గరే ఉండి ఇక ఇదంతా చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక అనుపమ మహేంద్ర ఇద్దరు ముకుల్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. ఇక ఇటువైపు వచ్చేసరికి ఇతన్ని ఎవరు చంపుంటారా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మహేంద్ర వాళ్ళంతా కూడా శైలేంద్రని అనుమానిస్తూ ఉంటారు. నిజానికి ఆ రోజు అటాక్లో రిషి పారిపోయి తప్పించుకున్నాడు అన్నప్పుడు కొంత దూరం పారిపోయి వెళ్ళేటప్పుడే ఇక మన శైలేంద్ర కూడా వెళ్ళడం, ఇలాంటివి ఏదైనా జరగడం, ఇక అలా ఉండేటప్పుడే ఆ గోండాలు రౌడీలు అంతా తనుకుంటూ ఉంటారు కదా, ఇక అలా తనుకునేటప్పుడు శైలేంద్రనే రిషిని పొడవబోయి అతన్ని పొడి చేసి ఉండవచ్చు, లేకపోతే ఇక తన మీదే, ఎందుకంటే తనే కదా హంతకుడు అన్ని చేసినాడు, ఇక అలా రిషి తప్పించుకొని ఇట్లా వచ్చేసి ఉండొచ్చు అనమాట. ఇక అందుకని రిషి అలా తప్పించుకున్నాడని చెప్పేసి ఈ వసువును ఇంకా అనుపమ మీద కూడా కిడ్నాప్ లాగా ఇక అటాక్ లాగా చేయిస్తూ ఉన్నాడు. నిజానికి రిషికి అన్ని నిజాలు తెలిసిపోతాయి, ఎందుకంటే ఆ రోజు కారులో ఉన్నప్పుడే జగతి లెటర్ కూడా చూసేసి ఉంటాడు, నిజం తెలుసుకొని అయితే ఉంటాడనమాట. ఇక అలా రిషి లెటర్ చూసేసాడంటే ఎండ్ ఆఫ్ ద సీరియల్, కథ కంచికి మనం ఇంటికి అన్నట్లు నిజాలన్నీ తెలిసిపోయిన రిషికి ఇక కోర్టు పరంగా చట్టపరంగా ఇన్ని తప్పులు చేసిన శైలేంద్రకి శిక్ష పడేలాగా చేసి ఇక మంచిగా రికవర్ అయిపోయి ఆ కాలేజీని మంచిగా చూసుకుంటూ ఉండడం, దేవయాని కూడా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ఉండడం, ఇదే అనమాట ఇక రాబోయే ఎండ్ ఆఫ్ ద సీరియల్. ఇప్పుడే అవదేమో ఇయర్, నెక్స్ట్ ఇయర్ జనవరికి అవుతుందో ఏమో మరి తెలియదు. ఇంకా సాగదీయాలంటే తెస్తారో లేకపోతే రిషికి అసలే బాగోట్లేదు కదా, మరి సీరియల్ కూడా షూటింగ్ స్టార్ట్ అయిద్దంటే ఎప్పుడు మరి ఏమో చూడాలి. సీరియల్ ఇలా మంచిగా సుఖాంతం చేసేసినా బాగుండు, రిషిని పెట్టే ఇంకొకళ్ళని తీసుకొచ్చి మళ్ళీ చండాలం చేసే కంటే మంచిగా జగతి మేడం ప్రాణాలు పోగొట్టుకుంది ఎందుకు అనేసి ఆవిడ ప్రాణానికి ఏంటంటే అమ్మ ప్రేమను గుర్తించి దొంగలు ఎవరో తెలుసుకొని కాలేజీని కాపాడుకుంటూ ప్రశాంతంగా అట్లా ఉండడం. ఇక మహేంద్ర లవ్ మ్యాటర్, ఫస్ట్లో అనుపమ లవ్ చేసి త్యాగం చేసిన ప్రేమని పరిపూర్ణం చేయడం, ఇది అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా సాగిద్ది అనుకుంటున్నారు? సీరియల్ అయిపోవచ్చిందని నేను మొన్న వస్తారా కూడా అంటుంది కదా, శైలేంద్ర నీకు పాపం పండింది, నీకు రోజులు దగ్గర పడ్డాయి అనేసి అంటే రోజులు దగ్గర పడ్డాయి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఏంటంటే సీరియల్ అయిపోవచ్చింది కాబట్టి, అందుకనే చాలా ఫాస్ట్గా ఒక్క నెలలోనే అన్ని నిజాలు అందరికీ తెలియడం, సాగదీయకుండా త్వరగా అవగొట్టేయడం అయితే జరుగుతుందంటే సీరియల్ ముగింపుకే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్